ఏవండి ఈవినింగ్ షాపింగ్ వెళ్దామా? ఇప్పుడెందుకు పద్దు? అదేంటి మర్చిపోయారా? పండుగ ఉంది కదా. ఓ పనిలో పడి మర్చిపోయా, వెళ్దాంలే. అత్తయ్యకి నాకు సేమ్ శారీస్ కావాలి. సేమ్ తీసుకుంటారా? సరే తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. ఏమండి ఇదిగోంటి చూశారా, ఇద్దరు సేమ్ చీరలు తీసుకుంటాంట. మరి నేను గుర్తురానా? ఛీ, ఎప్పుడు ఇది ఇంతే, నన్ను అసలు వారవది ఇంట్లో. ఎందుకే ఉమ్మా అంత చిరాకు పడతావు? వాళ్ళని చూడు ఎంత చక్కగా ఉన్నారు. అయినా నీకు పెళ్లి చేసి మా ఇంటికి పంపించారు కదా, ఇప్పుడు మా అమ్మ నీకు బాగానే చూసుకుంటుంది కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం అమ్మా, ముందు ఇట్రా పూలు పెడతాను. నా దిష్టేతలు గేలా. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మా పద్మ, హా మావయ్య. షాపింగ్ హడావుడిలో పడి తినడం మర్చిపోయారు. జిలేబీ తెప్పించాను, కిచెన్ లో ఉంది, తినండి. అందరం కలిసి తిందాం మావయ్య. సరే అమ్మా పదండి. వామ్మో వామ్మో వామ్మో, చూశారా, మా అమ్మని మా నాన్న కూడా మార్చింది. మా అమ్మ మా నాన్నకి నేను కూడా గుర్తులేను. వామ్మో, నా వల్ల కాదు నీతో తట్టుకోవడం, నిన్ను మార్చడం నా వల్ల కాదు, నీకు ఒక దండం. అమ్మా నాన్న, అసలు మీకు నేను గుర్తున్నానా? ఏమైందమ్మా? వదిన నువ్వు సేమ్ చీరలు తీసుకుంటారు, అప్పుడు నేను గుర్తు రాలేదు. నాన్న స్వీట్ తీసుకొచ్చిండు, వదిన పిలిచిండు, నన్ను పిలిచిండా? అప్పుడు నేను నాన్న గుర్తున్నానా? అది కాదమ్మా, వదిన నేను ఒక కలర్ తీసుకున్నా గానీ నీకు 10,000 పోసి పట్టు చీర కొన్నదమ్మా. నువ్వంటే చాలా ఇష్టం వదినకి. అయినా స్వీట్ తెచ్చిండన్న ఎట్టవుతుంది? నాటుకోడి తెచ్చి నాన్న పులుసు పెట్టిస్తుండు. చెవులతో ఇన్ని, కళ్ళతో చూసిని అన్ని నిజాలని ఎందుకు అనుకుంటావమ్మా? అవన్నీ మాట్లాడుకు తల్లి. వదినకి నీవంటే చాలా ప్రాణం. నువ్వంటే మా మనసుల్లో చాలా ప్రేమ ఉంది బిడ్డ. అనుకోకు. ఉమా, ఉమా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా? సారీ వదిన. ఏమైందమ్మా? నన్ను క్షమించేదినా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా చెల్లెలు లాంటి దాని. సారీ వదిన. మన ఇద్దరి మధ్య క్షమాపణలు అవసరమా? అన్నయ్య, ఇప్పటికైనా తెలుసుకున్నావా? ఓకే ఓకే, అంతా అయిపోయింది కదా. నాటుకోడి పులుసు రెడీగా ఉంది, అందరం భోజనం చేసి హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోదాం. అయితే ఓకే.